యుఎస్ఏకి చెందిన ప్రవాసీ భారతీయులు ఆత్మీయ యుఎస్ఏ ఆర్గనైజేషన్ ద్వారా శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి సంకురాత్రి ఫౌండేషన్ కు మహిళా విద్యార్థుల చదువుకై చెక్ అందజేసిన వారి సహాయాన్ని మరవలేమని కిరణ్ కంటి ఆసుపత్రి సంకురాత్రి ఫౌండేషన్ అధినేత పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ అన్నారు. కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి గ్రామంలో ఉన్న కిరణ్ కంటి ఆసుపత్రి ఆవరణలో యుఎస్ఏకి చెందిన ఆత్మీయ ఆర్గనైజేషన్ అక్కడున్న మహిళా విద్యార్థులు శారద విద్యానికేతన్ని సందర్శించి పిల్లల బంగారు భవిష్యత్తుకు రోబోటిక్ క్లాసులపై వారికి అవగాహన కల్పించి అనంతరం పిల్లల రోబోటిక్లో రాణించాలని ఆత్మీయ యుఎస్ఏ ఆర్గనైజేషన్ ద్వారా 2 లక్షల రూపాయలు చెక్, అదనంగా $2,000 కిరణ్ కంటి ఆసుపత్రి అధినేత సంకురాత్రి చంద్రశేఖర్కి అందించారు. ఈ సందర్భంగా ఆత్మీయ ఫౌండేషన్ వారు మాట్లాడుతూ, మాకు చాలా ఆనందంగా ఉందని సంకురాత్రి ఫౌండేషన్ ద్వారా చంద్రశేఖర్ వారి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుపేదలకు వేల మందికి ఉచితంగా కంటి వైద్యం, అలాగే పేద విద్యార్థినులకు శారదా విద్యానికేతన్ ద్వారా ఉచిత విద్య అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆత్మీయ యుఎస్ఏ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఆత్మీయ బర్డ్స్ ప్రోగ్రాం తరపున గర్ల్స్ స్కౌట్ ఆఫ్ న్యూజెర్సీ రిప్రజెంట్ ఆశ్రిత నయనాల ఫండ్ సేకరణ ద్వారా $2,000 విలువైన రోబోట్ ఎక్విప్మెంట్ శారదా విద్యానికేతన్ వారికి అందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు నయనాల అశ్రిత, నయనాల చాతుర్య, అర్యేహి చిక్కాల, నయనాల వెంకట్, నయనాల బిందు, చిక్కాల ఆనంద్, విజయ రామశెట్టి, ఓం ప్రకాష్ నక్క, వెంకట్ ఎరుబండి మరియు డాక్టర్ చిక్కాల పోతురాజు, సానా సతీష్ కుమార్ కార్యక్రమానికి కావలసిన సహకారం అందించారు. సో అంత దూరం వెళ్ళిపోయినా బ్యాక్ వచ్చి మళ్ళీ మన కంట్రీకే సర్వ్ చేయాలని ఒక తలంపుతో ఆయన గురించి నేను రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎలాగైనా రీచ్ అవుట్ అవ్వాలనుకున్నాను. వెంటనే ఆయనకి రీచ్ అవుట్ అయ్యాను. ఆయన ఒక నార్మల్ పర్సన్ లాగా మా కాల్ తీసుకుని వెంటనే రండి తప్పకుండా అని చెప్పేసి అన్నారు. అసలు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాం ఆ రోజు. దాని తర్వాత ఈ ప్రోగ్రామ్ ఆయన అడిగామన్నమాట, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా సొల్యూషన్స్, సస్టైనబిలిటీ తీసుకొస్తామంటే ఆయన చెప్పారనమాట అండి. ఇలా శారదా విద్యాలయం తర్వాత ఐకేర్ గురించి చెప్పారు, సాయి కిరణ్ ఐ ఇన్స్టిట్యూట్ గురించి. అందులో కొన్ని ఛాలెంజెస్ చెప్తే మేము ఒక ఛాలెంజ్ పిక్ చేసుకుని దానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చి అది సస్టైనబుల్ ప్రోగ్రామ్ అయ్యేలాగా మేము చూసామన్నమాట. ఆత్మీయ నుంచి మేము ఇదేంటంటే కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అండి. ఒకటి సంకురాత్రి ఫౌండేషన్, ఆయన దీవించకపోతే ఇది అవ్వేది కాదు. రెండోది వచ్చి ఆత్మీయ అండి. ఆత్మీయలో కూడా ఒకసారి ఈ టేక్ యాక్షన్ ప్రాజెక్ట్ చేద్దాం అనగానే అందరూ ఎస్ చెప్పారు. థర్డ్ వచ్చి రాస్బెర్రీ పై ఫౌండేషన్ అండి, యూకే బేస్డ్ వాళ్ళు కోడ్ క్లబ్ అని చెయ్యొచ్చు అని చెప్పారనమాట అండి. ఫోర్త్ వచ్చి గర్ల్ స్కౌట్, వాళ్ళు ఇలాంటి ప్రాజెక్ట్స్ని వాళ్ళు కూడా టేక్ యాక్షన్ ప్రాజెక్ట్స్ కింద చేస్తారు. ఇవన్నీ కూడా కలిపి అన్ని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కలిపి మేము చేసామన్నమాట.